ఒకే దెబ్బకు లెక్కలేనని బొబ్బలు గోలీమార్ షోకి స్వాగతం. ఆ పేరులోనే ఉంది ఒక షేకింగ్, మాటల్లో మొత్తం తుకడా తుకడా బ్రేకింగ్, నడకల్లో రాకింగ్, డాన్సుల్లో అయితే డేరింగ్, ఇక ఫైటింగ్లనైతే మస్తు మస్తు మజాలు చూపించే బాలుడు గాని కృష్ణుడు. వేల జండు బాంబులను వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఇయ్యగల సమర్థుడు ఒక లెజెండ్ భానుకృష్ణకు సార్ ఇప్పుడు నాకు కూడా జండు బాంబు రాసుకునే పరిస్థితి వచ్చింది కదా సార్. ఓ సార్, షో స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది సార్. ఇంట్లో సపరేట్ గా హీరో ఎంట్రీ ఉండదు. ఇటు తిరుగు సార్, ఇటువైపు సార్. తడుచుకున్నావా? పంజాగుట్ట ఫ్లైఓవర్ ఒక్కసారి మీద కూలినట్టు అనిపించిందా? నా వీపు విశ్వరూపం చూసి విస్తుపోయావా? ఎంట్రీ చూసి అదిరిపోయావా? అన్ని కలిపి రుబ్బిన ఫీలింగ్ ఏదో ఉన్నది కానీ సార్, ఇది తొడలు కొట్టే సినిమా కాదు సార్. ఈ రేంజ్ ఎంట్రీ అయింది సార్. కుమారస్వామి, కుప్పుస్వామి, రంగస్వామి, రామస్వామి, వీరరాఘవస్వామి, చిరంజీవి బాబు, రాంబాబు, రామతేజ్ బాబు, చిరంతేజ్ బాబు, ఆ బాబు, ఈ బాబు, రాము. కొంచెం శ్వాస తీసుకో సార్, శ్వాస. ఇలాంటి బాబులందరూ నీ గోలి దెబ్బకి పడిపోతారేమో గాని ఆ గోలి దెబ్బకి మనం పడిపోమని కాకూడదని చెప్పి నేను వచ్చా. ఎంట్రీ ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటదో తట్టుకోలేవు. మా వాళ్ళు కూడా అదే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు సార్. షురు చేద్దాం అయ్యగా. ఏం సార్, మీ టైం బాలేదా? రాంగ్ ఆన్సర్ చేసి రింగులో పడిపోతామని భయమా? నాక భయమా? ఒకడు నాకు అడ్డొచ్చినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. కానీ వాస్తు దుర్ముహూర్తాలు ఎదురొస్తాయని రిస్క్ లేకుండా రిస్ట్ వాచ్ చూసుకుంటున్నా. మరి ఆనాడు మా నాన్నగారు ఒక సిద్ధాంతం, ఆయన పాటించినటువంటి వాస్తు చాలా పాటించేవారు. అందులో నుంచి వచ్చిన కొన్ని విషయాలని మేము నేర్చుకున్నాం తప్ప కొత్తగా అందరికీ తెలుసు నేను బాగా వాస్తు పాటిస్తాను. అందుకేనా సార్ మీ మెడల్ నిండా చేతుల నిండా అన్ని కంకణాలు తాయెత్తులు కట్టుకొచ్చిర్రు? ఏమలాడు రాజన్నది ఉందా సార్? వేములవాడ రాజనది ఉంది, శ్రీశైలం మల్లనది ఉంది, కొండగట్టు అంజనది కూడా ఉందమ్మా. అదేనా సార్ అది? అదే. మరి మీ ఫేవరెట్ సింహాన్ని ఎడబెట్టుకున్నారు సార్? నేనే ఒక సింహాన్ని, నటసింహాన్ని, నరసింహాన్ని, మనిషి సింహాన్ని. అరే మీ ఇంట్లో అందరు సింహాలనే చెప్పుకుంటారు కదా సార్. మరి మీ అందరిలా అసలు సింహం అని ఎవరిని గుర్తుపట్టాలి మేము? ఆ బుడ్డ సింహాల గురించి నాకు చెప్పొద్దు మంగ్లీ. చూస్తున్నా, నిన్న మొన్న వచ్చిన కుర్ర గుంకలు కూడా మేము సింహాలమని వెరవీగుతున్నారు. అసలు పంజా విసిరితే అసలు సింహం ఏదో బయటపడుతుంది. ఏం రంది పడకుండ్రి సార్. వాళ్ళు ఎంత మంది సింహాలున్నా అసలు సింహం మీరే అనేది అందరికీ తెలుసు సార్. సార్, అడవిలో ఉండే సింహము మీరు ఒకటే సార్, ఒకటే. ఇందాక నుంచి ఇప్పుడు గుర్తుపట్టావు. అన్నట్టు సార్, తాయెత్తులు ఎట్లెట్లా పనిచేస్తాయి? ఇన్ని తాయెత్తులు ఉన్నాయి కదా, ఏ తాయెత్తు మీకు మంచిగా పనిచేసింది? చెట్టుకి నీళ్లు పోయం, అదే మొక్కగా ఉన్నప్పుడు పోస్తాం. మరి అదే చెట్టు వాడిపోతే ఎండిపోతే అది పొయ్యిలో పెట్టుకునే కట్టె అయితే మళ్ళీ దాన్ని చల్లార్చడానికే పోస్తాం. ఇది అంతే. అమ్మ తోడు సార్, అస్సలు అర్థం కాలే. చెట్టుకు, నీళ్లకు, నిప్పుకు, అసలు ఆ తాయెత్తులకు ఏం సోపుతుందో అసలు బిల్కుల్ అర్థం కాలేదు సార్. మర్మాలెప్పుడు మర్మయుగులకి అర్థం అవుతాయి. అంటే మీకు కూడా అర్థం కాలేదా సార్? నేను ఏదైనా ఒకటేసారి చెబుతా, ఇంకొకసారి చెప్పవలసి వస్తే నీకు నాతో నెక్స్ట్ షో ఉండదు. సార్ అలగల్లిపోతారు అయ్యింది. ఏం అలగకుర్రి సార్, నేను అడగంతి. అవును సార్, ఇంత పెద్దగా పెరిగిర్రు కదా, మీ సినిమాలలో లేని సార్ అన్ని బుడ్డ పోరగాళ్ళ డైలాగులు పెడతారు. చిన్నపిల్లలంటే దేవుళ్ళతో సమానం. నువ్వు నన్ను కూడా అలాగే చూస్తున్నట్టున్నావు. మరి ఇంతకీ నా సినిమాలలో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏమిటి? ఒక్కటేంది సార్, తొడగొట్టిన సౌండ్కే చచ్చిపోవాలి అంటారు. కానీ నేను డిటిఎస్ సౌండ్ లో విన్నా, నాకేం కాలే. వీళ్ళని ఎట్లా చచ్చిపోతారు సార్? కొట్టి చూపెట్టమంటావా? వినాలి ఉందా?
వినాలనుందా? సునామీ తట్టుకోలేవు. ఎందుకు సార్ మీరు ఉరికే రైల్ని ఒంటి చేత్తోనే ఆగబట్టినోళ్ళు, మీకు అన్ని సాధ్యం. కానీ మరి ముందుగా దేని గురించి మాట్లాడుకుందాం సార్? పాలిటిక్సా, సినిమా గురించా? ఒకటి తర్వాత 10 ప్రశ్నలు అడుగు, దాని తర్వాత 1000 ప్రశ్నలు అడుగు. చెప్పటానికి నేను రెడీ. ఎంటర్ అయ్యేదాకానే లేటు. చెప్పడం మొదలు పెడితే బోరు కొడుతుందన్న ఆగను, బ్రేకులు ఇస్తానన్నా కూడా ఆగను. చూస్తావుగా టెంపర్ లేసుద్ది. ఎమ్మెల్యే అయి బంపర్ ప్రైజ్ కొట్టినట్టున్నారు కదా సార్? మనది బ్లాక్ బాస్టర్ లెవెల్. బొమ్మను చూసే ఇంత బ్యాండ్ కొడుతున్నారు, ఇంకా ముందు ముందు చాలా చూసేటివి ఉన్నాయి, చేసేటివి ఉన్నాయి. అబ్బా, అంటే మీ జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా సార్? సీఎం భానుకృష్ణ స్పీచ్, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, అసెంబ్లీలో స్పీచ్లు ఇచ్చేటప్పుడు చూడాలనుంది సార్. స్పీచ్లు ఇచ్చేదానికి కాదు ముఖ్యమంత్రి అయ్యేది, ఈ ప్రజలకి మా ఫ్యాన్స్ కి సేవ చేయడానికి కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు అవుతాం కానీ. అంటే మా ముద్దుల భానుకృష్ణ సార్ ముంగట ముఖ్యమంత్రి అవుతాడన్నట్టే. అందరూ అదే చూస్తున్నారు మరి, కానీ ఏమైతుందో నాకే తెలుసు. నేను ఎమ్మెల్యే అవుతానని రాసింది, అయ్యాను. మంత్రి, ఇంకా పై మంత్రి, ఇంకా అవన్నీ నాకు తెలీదు. దేవుడు ఉన్నాడు, అన్నిటికీ ఆయనే చూసుకుంటాడు. దేవుడంటే మీ దేవుడు చంద్రబాబు సారే కదా సార్? ఇక్కడ నీకు చిన్న కథ చెప్పాలి సార్. ఈ ముచ్చట చెప్పే ముందు చిన్న కథ ఎందుకు సార్, పెద్ద కథే చెప్పండి. కథ చెప్పేటప్పుడు నేను బజ్జుకుంటే అయిపోయినాక లేపండి, తతి ముచ్చట్లు మాట్లాడుకుందాం. నా కథలు విన్నా, నా మాటలు విన్నా శత్రువులకి మిత్రులకి నిద్ర దూరం కావాలి. నీకు నిద్ర పట్టడం ఏమిటి? మరెందుకు సార్, మీ దేవుడు చంద్రాల సారేనా అని అడుగుతుంటే తలకాయ చుట్టూ ఏలు తిప్పి ముక్కిది అని చెప్తుర్రు. నాకు దేవుడు అంటే ఒక్కడే, మా నాన్నగారే దేవుడు. కానీ మీదున్న దేవుడు మా దేవుడిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళినాడు మరి. అందుకే చంద్రబాబే మా దేవుడు. నాకేమిటి, మా కుటుంబంలో అందరికీ ఆయనే దేవుడు. ఆయన ఆడిస్తాడు, మేము ఆడుతాం. మీ రాజకీయ జీవితం అంతా చంద్రబాబు లీలా అంటారు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆయన మా చిన్న బాబే కాదు, మా పార్టీకి అధ్యక్షుడు. బావసాటు బామ్మర్దులు. అర్రే సార్, ఈ పేరు మస్తు గమ్మత్తుంది సార్. ఈ టైటిల్ పెట్టి మీరు సినిమా తీయకపోయారు సార్. మీరు అందరు తొడలు కొట్టుకోవచ్చు, 500 రోజులు కూడా ఆడతా సినిమా. ఇప్పుడు నడుస్తుంది అదే కదా, మీరందరూ చూస్తుంది కూడా అదే కదా. కొత్తగా ఎందుకని తీయటం వదిలేసా. అంటే సినిమాలనేమో జీవించినట్టు నటించిర్రు, ఇప్పుడు రాజకీయాలనేమో నటించినట్టు జీవిస్తారు, గంతేనా సార్? నటన నా ప్రాణమమ్మ. నా చెయ్యి కోసినా, నా కాలు కోసినా, నా రక్తంలోంచి ప్రవహించేది నటన 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 అనే రక్తం చెబుతూ ఉంటుంది. వాహ్ 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 వాహ్, నటన అదిరింది సార్, అదిరింది. మీరు చిన్నప్పటి నుంచి అంతేనా, లేకపోతే పెద్ద అయ్యాక అట్లా అయ్యారా సార్? మరి ఆ రోజు నాన్నగారు మరి సార్, ఈ రోజుల్లో అనే సినిమా హిట్ అయిన రోజులు సార్ ఇవి. ఆ రోజుల్లో స్టోరీలు అవసరమా? ఆపు ఆపు. నా సినిమాలో నా ఎంట్రీ కోసం తగలబడ్డ కార్ల విలువ కాదు. అలాంటి సినిమాలన్నీ కలిపితే వాటిని సినిమాలని చెప్పి నాకు చెబుతావా? తుచ్చ సినిమాలు. మరి అసొంటి సినిమాలు తీస్తున్నందుకే వాళ్ళకి పైసలు మిగులుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏం మిగులుతున్నాయి? కార్లు, కాళ్ళు, చేతులు అన్ని కాలిపోతున్నాయి. ఏది లాభం సార్? మనతో సినిమా తీస్తే ఎన్ని సంపాదించావు అన్నది కాదమ్మా, ఎన్ని పోగొట్టుకున్నావు అన్నదే ముఖ్యం. ఈ డైలాగ్ లో మీనింగ్ మీకు సరిపోయేదే గాని ఈ డైలాగ్ మీది కానట్టుంది కదా సార్? అందరూ నా డైలాగులే డబ్బింగ్ కొడుతున్నారు, కానీ నేను నా తమ్ముడు మహేష్ బాబు డైలాగ్ డబ్బింగ్ కొట్టా. మీనింగ్ కలిసింది, రైమింగ్ కుదిరింది, మొత్తానికి అదిరింది కదా. అవును సార్, మీ బిడ్డ అల్లుళ్ళు తలో ఊరును గుత్త తీసుకుర్రు, మీరు ఒకటి తీసుకోపోయిర్రా సార్? మీ ఫ్యాన్స్ మస్తు ఫీల్ అవుతుండే హ్యాపీగా. ఏదైనా ఏమైనా నన్ను కాంటాక్ట్ పట్టుకోవాల్సిందే. నేను దత్తకు తీసుకోవటం ఏమిటి? ఏమనుకుంటున్నారు నా గురించి? ఏ ఊకోర్రి సార్, అసలు ముచ్చట చెప్పుర్రి. మనము ఒక ఇంటికి అల్లుడు కావాలి, మన బిడ్డకి ఒక అల్లుడు కావాలి. మామల తర్వాత పదవులు తీసుకుంటే తప్ప. మంగ్లీ, మీరు చంద్రబాబు గురించి మాట్లాడుతుర్రా సార్? గది పాత కదా కదా, దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను చెప్పేది మా నాన్న గురించి, మా నాన్న అల్లుడు చంద్రబాబు నాయుడు గురించి కాదు. మరి ఎవరు సార్? నా అల్లుడు గురించి చెబుతున్నా. నా తర్వాత, మా చిన్న బావ తర్వాత రావాల్సింది నా అల్లుడేగా. అవును సార్, బుడ్డ రామారావు సారు బాబాయ్ బాబాయ్ అని మస్తు గౌరవాలు చేసుకుంటుంటాడు. మరి ఆయన్ని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయకపోయిర్రా? ఏ
లేదు లేదు, ఇంకా వాడికి ఇంకా చాలా టైం ఉంది. అంటే జాతక బలం సరిగా లేదంటారా సార్? జాతకాలు కావమ్మా, ఇప్పుడు ఇంకా సినిమాలు బాగానే తీస్తున్నాడుగా. మొన్నేగా నా సినిమాలోని డైలాగు టెంపర్ అనే టైటిల్ తీసుకొని సినిమా తీశాడు. సంపాదించుకోనండి. అంటే మీ సినిమాలలో షీన్ అయిపోయిందని ఇట్లా రాజకీయాల్లో వచ్చినారు అన్నట్టు. అది అట్లా ఉన్ననీయర్లే సారు. మీరు సినిమాలల్లో మస్తు లవ్ చేసిర్రు, మీకు నిజంగానే లవ్ స్టోరీ ఉన్నదా? అది ఉంటే చెప్పరాదుర్రి. మనకు లవ్వులు గివులు అసలుకే పడవు. తొడలు కొట్టమంటే కొడతాం కానీ ఈ లవ్వులు గివులు మనకు అసలే పడవు. అదే విమానాన్ని గాలిలో తిప్పమంటే తిప్పుతాం, రైల్ని పట్టి విజిలేసి ఆపమంటే ఆపుతాం, కానీ ఈ లవ్వులు మనకు పడవు సుమా. అసలు తొడలు కొట్టుడు ఏడ నేర్చిర్రు సార్? అంత పాపులర్ చేసి ఇట్స్ పెట్టిర్రు. మీ ఫ్యాన్స్ అంతా తొడలు కొట్టుడు నేర్చుకుంటా దవాఖానలో పడిర్రట. తొడలు కొట్టడం గురించి చెప్పాలంటే అదొక చరిత్ర, అదొక సాహసం. అది కొట్టాలంటే మరి దానికి ఒక చరిత్ర, దానికి ఒక వంశము ఆనాడు. మరి అది సార్ మర్చిపోయిన డైలాగులు అటెంక గుర్తు చేసుకుందరు కానీ మిమ్మల్ని ఎప్పటి నుంచో ముచ్చట అడుగుదాం అనుకుంటున్నాను సార్. అడగమంటారా? ఎప్పుడో చెప్పా, నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పే ఆన్సర్ చెప్పే ధైర్యం నాకుంది. అవును, కానీ అమెరికాలో తెలుగు మహాసభలకు మీరు ఇడిచిపెట్టకుండా పోతారు. అక్కడ తెలుగు వాళ్ళంటే మీకు అంత ఇష్టమా సార్? మరి ఆనాడు గురుజాడ గారు ఏమన్నారు సార్? కాయకోవచ్చు నాతోటైతే ఏమనలేదే. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి, అది తల్లి. సార్ జల్దీ కంప్లీట్ చేయి సార్, ఎవరన్నా ఇంటి అందరు తిడుతుర్రు అనుకుంటారు. తిట్టడం కాదు, పొగడరా నీ తల్లి భూమి భారతిని. మరి మన దేశాన్ని పొగిడి వారికి తెలుగు నేర్పాలి, మన తెలుగుని పైకి తీసుకురావాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అని మా నాన్నగారు. భానుకృష్ణ సార్, మీ నాన్న దగ్గరికి అటెంక పోతాం సార్, జర ముందుగా అలా అమెరికాకి రండి. తెలుగు భాష ఎందు ఆ స్పష్టత, ధారాళము నాకంటే బాగా మాట్లాడిన వారు ఎవరుంటారు కాబట్టి వారందరికి నేర్పించడానికి నేనే కంకణ బద్దుడని నేనే వెళ్తా. సార్ ఇవన్నీ కాదు సార్, నేను లాస్ట్ క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఇదిగో ఇక్కడే వేరే వాళ్ళ డైలాగ్ కూడా అరువు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అబద్ధాలు చెప్పడం, నిజానికి నిలబడటం మా ఇంటా వంట లేదు. మీరు సినిమాల రైళ్లను ఆగవట్టుడు, విమానాల మీదకెళ్ళి దుంకుడు, కార్లను గాళ్ళనే తిప్పుడు, తొడలు కొట్టి అందరినీ సంపుడు, గిట్లా ఏం లేనిటి అన్ని ఉన్నాయని చేసి చూపిస్తుంటే పోలీసు వాళ్ళు కేసు పెడతారని మీకు భయం కదా సార్? రామ్ చరణ్ తేజ 100 మందిని కత్తికోకండగా నరికినప్పుడు నో పోలీస్, వాడిపోతే వీడు, వీడిపోతే వాడని చెప్పి ఛత్రపతిలో ప్రభాస్ విలన్లను చంపినప్పుడు నో పోలీస్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్న చిరంజీవి చెప్పినప్పుడు నో పోలీస్. సినిమాకి వేల సుమోలు గాలులు ఎగిరేస్తుంటే నో పోలీస్. ఎప్పుడూ లేని పోలీస్ ఇప్పుడు వస్తుందే. సూపర్ సార్, సూపర్ సార్, పంపర్. మరేమనుకున్నావు ఆ రోజుల్లో నాన్నగారు? మరి అది సార్ ఒక్క నిమిషం సార్. హలో, ఏంది బయట భూకంపం వస్తుందా? సునామీలు కూడా వస్తున్నాయా? గొర్రెల మళ్ళీ తప్పించుకుపోయిందా? ఏ భగవాన్ సార్, బయట అంతా ఆగం ఉందట సార్. నేను అర్జెంటుగా పోవాలి సార్, నేను మళ్ళీ కలుసుకుంటా సార్. ఓకే అయ్యలు అవ్వలు, ఇది ఇయాల్టి మన భానుకృష్ణతో గోళీలాట. ఉంటా మరిగా, దండం.